హలో అండి. ఇప్పుడైతే విరిగిపోయిన పాలతో రసగుల్లా ఎలా చేయాలో చూద్దాము. పాలైతే విరిగిపోయాయి. అయితే అందులోకి ఇంకొంచెం నిమ్మకాయ పిండుకుంటే మిగతా ఏమన్నా పాలుంటే అవి కూడా పూర్తిగా విరిగిపోతాయి అన్నమాట. అలా ఒక నిమిషం ఉడికించిన తర్వాత ఒక క్లాత్‌లోకి అయితే వడపోసేసుకోవాలి. ఇలా ఏదో ఒక క్లాత్ తీసుకొని అందులో ఒక పాలుది మొత్తం పోసేసుకోండి. ఇలా పోసిన తర్వాత దాని మీద అయితే మంచినీళ్ళతో పూర్తిగా కడిగేయండి. ఇలా ఎందుకు చేయాలంటే నిమ్మరసం పిండాం కదా, ఆ పులుపంతా బయటికి వెళ్ళిపోతుందనమాట. ఇలా వాటర్ అంతా పోసి క్లీన్ చేసిన తర్వాత దీన్ని అయితే గట్టిగా పిండేసేయండి. వీలైనంత గట్టిగా అయితే పిండేయాలి. వాటర్ అయితే ఏమీ ఉండకూడదనమాట. ఉంటే మాత్రం రౌండ్ బాల్స్ అయితే రావు. అందుకని ఇలా పిండిన తర్వాత ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం పూర్తిగా కలపాలి. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇవి బాల్స్ గులాబ్ జామున్ లాగానే ఇవి కూడా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం చిన్నవే చేసుకోండి, మరీ పెద్ద పెద్దవి అయితే చేయొద్దు. నాకైతే 1/2 లీటర్ పాలకి ఒక 8 అయితే వచ్చినాయి అనమాట. ఇలా అన్నిటినీ బాల్స్ చేసుకున్న తర్వాత నేనైతే బెల్లంతో చేస్తున్నాను. పంచదార కావాలంటే సేమ్ ప్రాసెస్ పంచదారతో కూడా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి బెల్లంతో ట్రై చేయండి. ఇలా ఒక 100 గ్రాములు బెల్లం తీసుకొని అందులోకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిందాకైతే మరగబెట్టాలి. పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోవాలన్నమాట. తర్వాత దీంట్లో మనం చేసుకున్న బాల్స్ని అయితే వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోండి. అంతేనండి, బెల్లం రసగుల్లా అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.